గుడ్ ఆఫ్టర్నూన్, వెల్కమ్ టు స్వతంత్ర. నేను మురళి. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డికి నోటీసులు. మంత్రి పొన్నంపై ఆరోపణలపై సీరియస్. చొప్పదండి ఎమ్మెల్యేని పరామర్శించిన బండి సంజయ్. మేడిపల్లి సత్యంను ఓదార్చిన కేంద్ర మంత్రి. డయేరియా బాధితులను పరామర్శించిన వైద్య మంత్రి. ఇప్పటివరకు 58 కేసులు నమోదయ్యాయన్న సత్యకుమార్. సూరజ్ రేవణ్ణపై లైంగిక వేధింపుల కేసు. జేడీఎస్ ఎమ్మెల్సీని విచారిస్తున్న పోలీసులు. తెలంగాణలో పలు చోట్ల ఉరుములు మెరుపులతో వర్షం. ఏపీలో 16 జిల్లాలకు వర్ష సూచన. కరీంనగర్లో బండి సంజయ్ ఇంటి వద్ద ఉద్రిక్తత నెలకొంది. బండి సంజయ్ ఇంటిని ముట్టడించేందుకు విద్యార్థి సంఘాల నేతలు యత్నించారు. దీంతో పోలీసులు అడ్డుకున్నారు. పోలీసులకు విద్యార్థి సంఘాల నేతలకు మధ్య తోపులాట జరిగింది. దీంతో నిరసనకారులను అరెస్టు చేసిన పోలీసులు స్టేషన్కు తరలించారు. ఇప్పటికీ కేంద్రంలో ఇక్కడ బీజేపీ గానీ తెలుగు రాష్ట్రాల విద్యార్థులు వేలాది మంది నష్టపోయారని చెప్పిన బండి సంజయ్ కిషన్ రెడ్డి గారు స్పందించకుండా నీట్ విద్యార్థుల పట్ల వ్యతిరేకంగా వివరిస్తా ఉన్నాం. మీకు 5 ఏళ్ల పదవుల సంబరాలు కావాలన్నా లేదా విద్యార్థుల 60 ఏళ్ల ఉజ్వల భవిష్యత్తు కావాలని అని చెప్పి బండి సంజయ్ కిషన్ రెడ్డి గారు ప్రశ్నిస్తా ఉన్నాం. వెంటనే మీరు నీట్ విద్యార్థుల సమస్యపై మాట్లాడబోతే ఇలా అడ్డుకున్నాం, మళ్ళీ పార్లమెంట్ సమావేశం కూడా అడ్డుకుంటామని హెచ్చరిస్తాం. కేంద్రంలో నీట్ పరీక్షలో పేపర్ లీకేజ్ జరిగి అవకతవకలు జరిగి దేశంలో 24 లక్షల విద్యార్థుల జీవితాలు జనాదమాన్ని అని చెప్తా ఉన్నా. మరి కాసేపట్లో బీజేపీ రాష్ట్ర కార్యాలయం ముట్టడికి యూత్ కాంగ్రెస్ శ్రేణులు వెళ్తున్నారు. నీట్ పరీక్ష రద్దు చేయాలని కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ నీట్ పేపర్ లీకేజీకి నైతిక బాధ్యత వహించి రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తున్నారు. బీజేపీ ఆఫీసు ముట్టడికి యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు శివసేన రెడ్డి ఆధ్వర్యంలో యూత్ కాంగ్రెస్ నేతలు సిద్ధమవుతున్నారు. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా కరెస్పాండెంట్ రాజు అందిస్తారు. రాజు, ముఖ్యంగా నీట్ పేపర్ లీకేజీ వ్యవహారం దేశవ్యాప్తంగా చర్చనీయాంశం అవుతా ఉంది. దాంట్లో భాగంగానే దేశవ్యాప్తంగా ఉన్నటువంటి విద్యార్థి సంఘాలు ఏ రాష్ట్రానికి ఆ రాష్ట్రానికి సంబంధించినటువంటి విద్యార్థి సంఘాలు కూడా పెద్ద ఎత్తున ఆందోళనలు నిర్వహిస్తా ఉన్నాయి. అలాగే బీజేపీ కార్యాలయాల ముట్టడి, వాటితో పాటుగానే బీజేపీ కేంద్ర మంత్రుల ఇళ్ల ముట్టడి కూడా ఆయా రాష్ట్రాల్లో ఉన్నటువంటి విద్యార్థి సంఘాలు ముట్టడి చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది. ముఖ్యంగా నీట్ పేపర్ లో అటు ఉత్తరాది రాష్ట్రాల్లో జరిగినటువంటి అవకతవలు, అలాగే ఒక రోజు ముందుగానే పేపర్ లీకేజ్ కావడం, అలాగే ఆ లీకేజ్ చేసినటువంటి వారు కూడా ఒప్పుకోవడం, దాంట్లో భాగంగానే కేంద్ర ప్రభుత్వం కూడా దాని మీద మొదట స్పందించలేదు. ఆ తర్వాత కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ కూడా స్పందించి దీని మీద పూర్తి స్థాయిలో ఎంక్వైరీ చేస్తామంటూ కూడా నిన్న సిబిఐకి అప్పగిస్తున్నటువంటి ప్రకటన చేశారు. అయితే ఈ నేపథ్యంలోనే ఇప్పటికి కూడా ఆయా నీట్ పీజీ పరీక్ష ఇవాళ జరగాల్సి ఉంది. ఆ పరీక్ష సంబంధించి కూడా వాయిదా పడింది. అయితే ఈ నేపథ్యంలోనే పూర్తి స్థాయిలో ఆ పరీక్ష ఇటీవల జరిగినటువంటి నీట్ పరీక్షలో కొంతమందికి మాత్రమే గ్రేస్ మార్కులు కలపడం, అలాగే లీకేజీ జరిగింది కాబట్టి పూర్తి స్థాయిలో ఆ అభ్యర్థులందరికీ న్యాయం జరిగే విధంగా మరోసారి ఈ యొక్క నీట్ పరీక్షను కండక్ట్ చేయాలి దేశవ్యాప్తంగా అనేటటువంటి డిమాండ్ అయితే పెద్ద ఎత్తున అటు విద్యార్థి సంఘాల నుంచి వెలువడుతున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తా ఉంది. దాంట్లో భాగంగానే కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ నైతిక బాధ్యత వహిస్తూ ఈ నీట్ పేపర్ లీకేజీకి సంబంధించి నైతిక బాధ్యత వహిస్తూ రాజీనామా చేయాలంటూ కూడా డిమాండ్లు పెద్ద ఎత్తున వస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ముఖ్యంగా ఇప్పటి వరకు నీట్ పరీక్ష వాయిదా వేసింది తప్ప రద్దుకు సంబంధించి ఎటువంటి ప్రకటన చేయలేదు. రేపటి నుంచి అటు పార్లమెంటు సమావేశాలు కూడా జరగనున్న నేపథ్యంలో పెద్ద ఎత్తున దేశవ్యాప్తంగా ఈ యొక్క నీట్ పేపర్ లీకేజీ అంశాన్ని
పార్లమెంటు దృష్టికి తీసుకువెళ్లాలా. అలాగే ప్రతిపక్ష నేతలుగా ఉన్నటువంటి రాహుల్ గాంధీ కావచ్చు, మల్లికార్జున ఖర్గే, ఇతర కాంగ్రెస్ నేతలు కూడా దీని మీద పెద్ద ఎత్తున అవకతవకలు జరిగాయి. అది ముఖ్యంగా బీజేపీ పాలిత రాష్ట్రాల్లోనే ఈ యొక్క పేపర్ లీకేజీ జరిగింది అనేటటువంటి ఆరోపణలు చేస్తున్నటువంటి నేపథ్యంలో కేవలం ఈ యొక్క నీట్ పరీక్ష లీకేజీకి సంబంధించి పెద్ద ఎత్తున దేశవ్యాప్తంగా ఈ యొక్క ఆందోళనలు జరుగుతా ఉన్నాయి. ఇక తెలంగాణ విషయానికి వస్తే నిన్న కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి నివాసం ముట్టడికి ఏఐఎస్ఎఫ్ కావచ్చు, అలాగే ఎన్ఐసియుఐ కావచ్చు, ఇలా అఖిలపక్ష విద్యార్థి సంఘాలు కూడా కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి నివాసాన్ని ముట్టడి చేసే ప్రయత్నం చేశారు. వాటితో పాటుగానే మరోవైపు ఇవాళ ఉదయం కేంద్ర సహాయ మంత్రిగా ఉన్న హోం సహాయ మంత్రిగా ఉన్నటువంటి బండి సంజయ్ నివాసాన్ని కూడా కరీంనగర్ లో ఏఐఎస్ఎఫ్ విద్యార్థి సంఘం కూడా మెరుపు దాడి చేసింది. ఆ ఇంటి ముట్టడించేటటువంటి ప్రయత్నం అయితే చేసింది. వాళ్ళు నిర్వహించే ప్రయత్నం పోలీసులు చేశారు. అక్కడి నుంచి వివిధ పోలీస్ స్టేషన్లకు తరలించినటువంటి పరిస్థితి ఉంది. మరి కాసేపట్లో కూడా ఎన్ఎస్సి అటు కాంగ్రెస్ పార్టీకి అనుబంధ సంఘంగా ఉన్నటువంటి యూత్ కాంగ్రెస్ ఇవాళ గాంధీ భవన్ లో సమావేశమైంది. జనరల్ పార్టీ మీటింగ్ లో ఈ యొక్క నిర్ణయం తీసుకున్నారు. దీన్ని పెద్ద ఎత్తున దేశవ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ పిలుపునిచ్చింది కాబట్టి ఢిల్లీలో ఈ నెల 27వ తేదీన దాదాపు 300 మందితో అక్కడ నిరసన ప్రదర్శన చేయాలనేటటువంటి ఒక నిర్ణయానికి వచ్చారు. దాంతో పాటుగానే మరి కాసేపట్లో కూడా గాంధీ భవన్ నుంచి నేరుగా యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు శివసేనారెడ్డి ఆధ్వర్యంలో ఈ యొక్క వెంటనే రద్దు చేయాలి, నీట్ పరీక్షను రద్దు చేయాలి. వాటితో పాటుగానే కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ ను నైతిక బాధ్యత వహిస్తూ కూడా రాజీనామా చేయాలంటూ కూడా మరి కాసేపట్లోనే బీజేపీ నాంపల్లిలో ఉన్నటువంటి బీజేపీ రాష్ట్ర కార్యాలయాన్ని ముట్టడించేది కూడా గాంధీ భవన్ లో సిద్ధమవుతున్నటువంటి పరిస్థితి ఉంది. ఏది ఏమైనప్పటికీ రాష్ట్రంలో ఉన్నటువంటి విద్యార్థి సంఘాలు అన్ని కూడా ఈ యొక్క నీట్ పేపర్ లీకేజీ వ్యవహారంలో పూర్తి స్థాయిలో ఏళ్లకేళ్ల తరబడి ఈ యొక్క ఎంట్రన్స్ టెస్ట్ రాసేందుకు సిద్ధమైనటువంటి విద్యార్థులకు అన్యాయం జరిగింది. కేంద్ర ప్రభుత్వం దీని మీద చిత్తశుద్ధితో లేదు కాబట్టి ఇటువంటి పేపర్ లీకేజీ వ్యవహారాలు బయటపడతా ఉన్నాయనేటటువంటి ఆరోపణలు వినిపిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తా ఉంది. రైట్, థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్ రాజు. న్యూస్ చూస్తున్నాం. అమెరికాలో దారుణం జరిగింది. ఓ దుండగుడు జరిపిన కాల్పుల్లో బాపట్ల జిల్లాకు చెందిన యువకుడు దాసరి గోపీకృష్ణ మృతి చెందాడు. ఆర్కెన్నాస్లోని సూపర్ మార్కెట్లో గోపి పనిచేస్తున్నాడు. గోపీకృష్ణ కౌంటర్లో ఉండగా ఓ దుండగుడు అకస్మాత్తుగా లోపలికి వచ్చి తుపాకీతో అతనిపై కాల్పులు జరిపాడు. కాల్పుల అనంతరం దుండగుడు ఓ వస్తువు తీసుకుని అక్కడి నుంచి పరారయ్యాడు. ఈ ఘటనలో తీవ్రంగా గాయపడిన గోపి ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందాడు. మృతుడు స్వస్థలం బాపట్ల జిల్లా కర్లపాలెం మండలం యాజలిగా గుర్తించారు. అమెరికాలో దారుణం జరిగింది. ఓ దుండగుడు జరిపిన కాల్పుల్లో బాపట్ల జిల్లాకు చెందిన యువకుడు దాసరి గోపీకృష్ణ మృతి చెందాడు. ఆర్కెన్నాస్లోని సూపర్ మార్కెట్లో గోపి పనిచేస్తున్నాడు. గోపీకృష్ణ కౌంటర్లో ఉండగా ఓ దుండగుడు అకస్మాత్తుగా లోపలికి వచ్చి తుపాకీతో అతనిపై కాల్పులు జరిపాడు. కాల్పుల అనంతరం దుండగుడు ఓ వస్తువు తీసుకొని అక్కడి నుంచి పరారయ్యాడు. ఈ ఘటనలో తీవ్రంగా గాయపడిన గోపి ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందాడు. మృతుడు స్వస్థలం బాపట్ల జిల్లా కర్లపాలెం మండలం యాజలిగా గుర్తించారు. ఏపీ డిప్యూటీ సీఎం జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పాలనలో తన మార్కు చూపిస్తున్నారు.
ప్రతిపక్షంలో ఉన్న అధికార పక్షంలో ఉన్న ప్రజా సమస్యలు తెలుసుకొని వాటిని పరిష్కారం దిశగా అడుగులు వేయడమే తన మొదటి ప్రాధాన్యం అన్న మాటను మరోసారి నిరూపించారు. సమస్యలతో ఉన్న ప్రజలు తనను కలుసుకునేందుకు ఎప్పుడొచ్చినా తాను వారిని స్వయంగా కలుస్తానన్న మాటను నిజం చేస్తున్నారు. జనసేన కార్యాలయానికి వినతులతో వచ్చిన బాధితులతో ప్రత్యేకంగా మాట్లాడి వారి సమస్యలు నేరుగా తెలుసుకొని వాటి పరిష్కారానికి తగు హామీలను ఇస్తున్నారు డిప్యూటీ సీఎం. ఏం జరిగింది, ఎందుకు జరిగింది, లోపం ఎక్కడుంది, ఇలా ఒక్కో అంశంపై దృష్టి సారిస్తోంది కాంగ్రెస్ పార్టీ. లోక్సభ ఎన్నికల్లో అధికారం హస్తగతం కాకపోయినా కమలనాథులకు ముచ్చెమటలు పట్టించడంలో సక్సెస్ అయింది కాంగ్రెస్ పార్టీ. ఈ నేపథ్యంలోనే ఎన్నికల్లో ఏ రాష్ట్రాల్లో పార్టీకి గట్టి ఎదురుదెబ్బ తగిలిందో తెలుసుకునేందుకు నిజ నిర్ధారణ కమిటీలను నియమించింది. జరిగిన పొరపాట్లను గమనించి సరిదిద్దుకొని రాబోయే ఎన్నికలకు సిద్ధం కాబోతోంది హస్తం పార్టీ. జస్ట్ మిస్. అవును, మొన్నటి పార్లమెంట్ ఎన్నికల్లో త్రుటిలో అధికారాన్ని కోల్పోయింది ఇండియా కూటమి. అయినా సరే ఎన్నికల్లో కమల నేతృత్వంలోని ఎన్డీఏ కూటమికి గట్టి పోటీ ఇవ్వడమే కాదు, దడపుట్టేలా చేసింది. ప్రత్యేకించి ఇండియా కూటమిలో పెద్దన్న పాత్ర పోషిస్తున్న కాంగ్రెస్ పార్టీ కూటమిలో అతిపెద్ద పార్టీగా అవతరించింది. 2014-2019 ఎన్నికలతో పోలిస్తే తన స్థానాలను గణనీయంగా పెంచుకుంది. నేతల్లో హుషారు నింపింది. అయితే అంతా బాగానే ఉన్నా అధికారం సాధించే క్రమంలో చివరి మెట్టు మీద బోల్తా పడ్డంతో రాబోయే రోజుల్లో ఎట్టి పరిస్థితుల్లోనూ మరోసారి ఇలాంటి సీన్ రిపీట్ కాకుండా చూడాలని భావిస్తోంది హస్తం హైకమాండ్. ఇందులో భాగంగా మొన్నటి లోక్సభ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి ఎదురుదెబ్బ తగిలిన రాష్ట్రాల్లో అసలేం జరిగింది, సీట్లు రాకపోవడానికి, తక్కువగా రావడానికి గల కారణాలను అన్వేషించే పనిలో పడింది. ఇందులో భాగంగా ఆయా రాష్ట్రాల్లో నెలకొన్న పరిస్థితులపై అంతర్గతంగా సమీక్షలు జరిపేందుకు నిజ నిర్ధారణ కమిటీలను ఏర్పాటు చేసింది. ఒక్కో రాష్ట్రానికి 3 సభ్యులతో కూడిన నిజ నిర్ధారణ కమిటీలను నియమించింది హైకమాండ్. ఈ కమిటీలో ఆయా రాష్ట్రాల్లో పర్యటించి పార్టీతో పాటు నేతల పనితీరుపై అధ్యయనం చేయనుంది. అనంతరం పూర్తి అంశాలతో ఓ నివేదిక తయారు చేసి హస్తిన పెద్దలకు ఇవ్వనున్నారు నిజ నిర్ధారణ కమిటీ సభ్యులు. నిజ నిర్ధారణ కమిటీలు ఏర్పాటు చేసిన రాష్ట్రాల విషయానికొస్తే మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్, ఒడిశా, ఢిల్లీ, ఉత్తరాఖండ్, హిమాచల్ ప్రదేశ్, కర్ణాటక, తెలంగాణ రాష్ట్రాలున్నాయి. ఆయా రాష్ట్రాలు అక్కడ వచ్చిన లోక్సభ సీట్లను పరిశీలిస్తే మధ్యప్రదేశ్లో ఉన్న 29 లోక్సభ స్థానాల్లో హస్తం పార్టీ ఒక్క పార్లమెంట్ స్థానం కూడా గెలుచుకోలేకపోయింది. ఇప్పుడే కాదు 2019 ఎన్నికల్లోనూ ఇదే సీన్. దీంతో మధ్యప్రదేశ్లో కాంగ్రెస్ పరిస్థితి ఎందుకిలా తయారైందన్న దానిపై దృష్టి పెట్టనున్నారు నిజ నిర్ధారణ కమిటీ సభ్యులు. దీంతో పృథ్వీరాజ్ చవాన్, సప్తగిరి ఉల్లాకా, జిగ్నేష్ మేవానీ కమిటీ ఇక్కడ పర్యటించి వాస్తవ పరిస్థితులను తెలుసుకోనుంది. మధ్యప్రదేశ్కు పొరుగునే ఉన్న ఛత్తీస్గఢ్లోనూ దాదాపుగా ఇలాంటి ఫలితాలే వచ్చాయి. కాకపోతే కంటితుడుపుగా ఒక్క ఎంపీ సీటు హస్తగతమైంది. మొత్తం 11 సీట్లలో 10 బీజేపీ, 1 కాంగ్రెస్ పార్టీ సాధించి సంతృప్తి చెందాల్సిన పరిస్థితి నెలకొంది. ఇప్పటికే శాసనసభ ఎన్నికల్లో ఇక్కడ ఓటమి పాలైన కాంగ్రెస్ ఇప్పుడు ఎంపీ స్థానాల్లోనూ దాదాపుగా గల్లంతైన పరిస్థితికి చేరుకుంది. ఇక్కడ పార్టీ పరిస్థితిపై అధ్యయనం చేసేందుకు సీనియర్ నేత వీరప్ప మొయిలీతో పాటు హరీష్ చౌదరికి బాధ్యతలు అప్పగించింది హస్తం పార్టీ అధిష్టానం. ఒడిశాలోనైతే పరిస్థితి మరింత దారుణంగా తయారైంది. ఇక్కడ సుదీర్ఘకాలం పాటు బీజేడీ అధికారంలో ఉండగా ఇప్పటి వరకు ప్రధాన ప్రతిపక్షంగా ఉన్న కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు ఆ స్థాయిని కోల్పోయింది. ఇక్కడున్న 21 ఎంపీ సీట్లలో కాంగ్రెస్ కేవలం ఒక్కటంటే ఒక్క స్థానంతోనే సరిపెట్టుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. ఈ అంశాలపై క్షేత్రస్థాయిలో ఉన్న వాస్తవ పరిస్థితులపై అధ్యయనం చేసేందుకు అజయ్ మాకేన్,
తారిక్ అన్వర్లను రంగంలోకి దింపింది కాంగ్రెస్ హైకమాండ్. అటు ఢిల్లీ, ఉత్తరాఖండ్, హిమాచల్ ప్రదేశ్లోనూ కాంగ్రెస్ పార్టీకి మొన్నటి ఎన్నికల్లో గట్టి ఎదురుదెబ్బలు తగిలాయి. ఈ 3 రాష్ట్రాల్లోనూ కాంగ్రెస్ పార్టీకి లోక్సభ తరపున ప్రాతినిధ్యమే లేకుండా పోయింది. పైగా హిమాచల్ ప్రదేశ్లో అధికారంలో ఉన్నా ఎలాంటి ప్రభావం లోక్సభ ఎన్నికల్లో చూపకపోవడాన్ని తీవ్రంగా పరిగణిస్తోంది కాంగ్రెస్ పార్టీ. దీంతో సీనియర్లు పీఎల్ పూనియా, రంజనీ పాటిల్ను రంగంలోకి దింపారు. పార్టీ పరిస్థితులపై వాస్తవాలు వివరించాలని సూచించారు కాంగ్రెస్ అగ్రనేతలు. ఈ రాష్ట్రాలన్నీ ఒక ఎత్తైతే కర్ణాటక, తెలంగాణ మరో ఎత్తనే చెప్పాలి. వాస్తవానికి ఈ 2 రాష్ట్రాల్లో కాంగ్రెస్ పార్టీయే అధికారంలో ఉంది. దీంతో మెజారిటీ లోక్సభ స్థానాలొస్తాయని భావించారు. కానీ కర్ణాటకలో కాంగ్రెస్కు 28 సీట్లలో కేవలం 9 మాత్రమే సాధించింది. అయితే ఇందుకు కారణం ప్రధానంగా సీఎం, డిప్యూటీ సీఎంల మధ్య ఉన్న వివాదాలే అన్న మాట వినిపిస్తోంది. మరి నిజానిజాలేంటి అన్నదానిపై మధుసూదన్ మిస్త్రీ నేతృత్వంలోని కమిటీ పరిశీలించనుంది. ఇక తెలంగాణ విషయానికొస్తే రేవంత్ నేతృత్వంలో గతేడాది చివర్లో రాష్ట్రంలో అధికారంలోకొచ్చింది కాంగ్రెస్ పార్టీ. పవర్లో ఉన్న కేవలం 8 సీట్లు మాత్రమే గెలుచుకోవడంతో కాంగ్రెస్ అధిష్టానం పెద్దలు అసంతృప్తిగా ఉన్నట్లు ప్రచారం సాగుతోంది. దీంతో అసలేం జరిగింది? బీఆర్ఎస్కు ఒక్క సీటు కూడా రాకపోవడంతో ఆ ఓటు బ్యాంకు కాస్త బీజేపీకి వెళ్లిందా, మరోటి జరిగిందా అన్న అంశాలతో పాటు ఇతర సమీకరణాలను పూర్తిస్థాయిలో విశ్లేషించనుంది పీజే కురియన్ నేతృత్వంలోని కమిటీ. కాంగ్రెస్ హైకమాండ్ ఆదేశాలతో రంగంలోకి దిగనున్న కమిటీలు ఆయా రాష్ట్రాల్లో పర్యటించి సమగ్రమైన నివేదికను రూపొందించనున్నాయి. వాటిని విశ్లేషించుకొని రాబోయే రోజుల్లో తమ వ్యూహాలకు మార్పులు చేర్పులు చేసి మంచి ఫలితాలు రాబట్టాలని వ్యూహం రచిస్తోంది హస్తం హైకమాండ్. మరి కాంగ్రెస్ పార్టీ వ్యూహం వర్కౌట్ అవుతుందా అన్నది రాబోయే ఎన్నికల్లో తేలనుంది. పార్లమెంట్ ఎన్నికల్లో తక్కువ స్థానాల్లో పోటీ చేశాం, కానీ అసెంబ్లీ ఎన్నికల్లో మాత్రం రాజీ పడబోమన్నారు నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ అధినేత శరద్ పవార్. పూణేలో పార్టీ నేతలు, ఎమ్మెల్యేలు, కొత్తగా ఎంపికైన ఎంపీలతో సమావేశమైన ఆయన శివసేన, కాంగ్రెస్లతో పొత్తు చెదిరిపోకుండా ఉండేందుకే లోక్సభ ఎన్నికల్లో ఎన్సీపీ తక్కువ స్థానాల్లో పోటీ చేసిందన్నారు. లోక్సభ ఎన్నికల్లో మహారాష్ట్రలో కాంగ్రెస్, శివసేనతో కలిసి పోరాడిన శరద్ పవార్ పార్టీ అసెంబ్లీ ఎన్నికలకు ముందు తనదైన వైఖరిని ప్రదర్శించింది. మరోవైపు పూణే, బారామతి, మావల్, షిరూర్ లోక్సభ స్థానాల పరిధిలోని అసెంబ్లీ నియోజకవర్గాల పరిస్థితిని కూడా శరద్ పవార్ సమీక్షించారు. ప్రతి ఒక్కరూ అసెంబ్లీ ఎన్నికలకు సిద్ధం కావాలని ఎంపీలు, ఎమ్మెల్యేలను సూచించారు. సీట్ల పంపకాల సమయంలో ఎన్ని సీట్లు కోరాలనే దానిపై ఇంకా పార్టీ నిర్ణయం తీసుకోలేదన్నారు. ఈ ఏడాది చివరిలో జరగనున్న రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలకు ముందు మహారాష్ట్ర లెజిస్లేటివ్ కౌన్సిల్లోని ఎమ్మెల్యే కోటా నుంచి 11 స్థానాలకు జరిగే ఉప ఎన్నికలు అధికార మహాయుతికి, ప్రతిపక్ష మహావికాస్ అఘాడీకి కీలకం కానున్నాయి. రాష్ట్రంలోని 288 మంది సభ్యుల సభలో 14 సీట్లు ఖాళీగా ఉన్నాయి. కాంగ్రెస్, శివసేన, ఎన్సీపీ ఒక్కో అభ్యర్థిని ఎమ్మెల్సీగా ఎన్నుకునే అవకాశం ఉంది. బీజేపీకి 5 అభ్యర్థులు ఎమ్మెల్సీలుగా ఎన్నికయ్యే అవకాశం ఉంది. మిగిలిన 4 మిత్రపక్షాలైన శివసేన, ఎన్సీపీ పార్టీకి వదిలేసే అవకాశం ఉంది. జూలై 12న ఎన్నికలు జరగనుండగా జూన్ 25న నామినేషన్ల ప్రక్రియ ప్రారంభం కానుంది. అయితే బీజేపీ 103 మంది ఎమ్మెల్యేలు, అజిత్ పవార్ నేతృత్వంలోని ఎన్సీపీకి 40, ఏక్నాథ్ షిండే నేతృత్వంలోని శివసేనకు 38 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. కాంగ్రెస్కు 37 మంది ఎమ్మెల్యేలు ఉండగా శివసేనకు 15 మంది, శరద్ పవార్ నేతృత్వంలోని ఎన్సీపీకి 10 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. హైదరాబాద్ అల్వాల్లోని చొప్పదండి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం కుటుంబ సభ్యులను కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ పరామర్శించారు. ఈ నేపథ్యంలోనే బండిని చూసి సత్యం బోరున విలిపించడంతో
ఓదార్చారు. అనంతరం పిల్లల యోగక్షేమాలను అడిగి తెలుసుకున్నారు. ఎమ్మెల్యే సతీమణి రూపాదేవి ఆత్మహత్య అత్యంత బాధాకరమని అన్నారు. ప్రభుత్వం ప్రకటించిన గడువులోపు 2 లక్షల వరకు ఏకకాలంలో రుణమాఫీ చేస్తామని సీఎం రేవంత్ రెడ్డి సహచర మంత్రులు చెప్పారు. ఈ నేపథ్యంలోని జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో సీఎం, ఉప ముఖ్యమంత్రి ఫోటోలకు ఎమ్మెల్యే నాయని రాజేందర్ రెడ్డి పాలాభిషేకం చేశారు. కార్యక్రమానికి జిల్లా కాంగ్రెస్ అధ్యక్షురాలు సువర్ణ, నాయకులు, కార్యకర్తలు భారీగా పాల్గొన్నారు. అవినీతి అక్రమాలకు అడ్డాగా నాగర్ కర్నూలు జిల్లా అమ్రాబాద్ తహసీల్దార్ కార్యాలయం మారింది. కాసులు జులిపిస్తే చాలు ఏ పనైనా చిటికలో అవుతోంది అనడంలో అతిశయోక్తి లేదు. గతంలో నకిలీ పాస్ పుస్తకాల కలకలం అనంతరం తాజాగా అమ్రాబాద్ తహసీల్దార్ కార్యాలయం కేంద్రంగా మరో అక్రమ పట్టా బయటపడింది. ప్రభుత్వాలు ధరణి లాంటి ఎన్ని పోర్టర్లు తెచ్చినా రాజకీయ పెత్తందారులకు కొమ్ము కాస్తున్నారు అనడానికి ఈ అక్రమ పట్టానే నిదర్శనం. బ్రతికుండగానే చనిపోయినట్లు తప్పుడు ధృవపత్రాలు సృష్టించి అక్రమార్కులు భూముల్ని తమ పేర మార్చుకున్న సంఘటన నాగర్ కర్నూలు జిల్లా అమ్రాబాద్ మండలంలో చోటు చేసుకుంది. మండలంలోని కుమరోనిపల్లి గ్రామానికి చెందిన సాయిలమ్మకు 2.12 ఎకరాల పొలం ఉంది. ప్రస్తుతం ఆ భూమిని తన కొడుకు బచ్చయ్య సాగు చేస్తున్నాడు. ఈ భూమిలోని 1.8 ఎకరాల భూమిని అదే గ్రామానికి చెందిన అలివేలు పేరున ఆమె కుమారుడు పెద్దులు పట్టా మార్పిడి చేశాడు. సాయిలమ్మ మృతి చెందిందని తప్పుడు ధృవపత్రాన్ని సృష్టించి ఆయన భూమిని అక్రమంగా పట్టా చేయించుకున్నాడని అలివేలు చెప్పింది. గత ప్రభుత్వంలో ఈ భూమికి రైతు బంధు రెగ్యులర్గా వస్తూ ఉండగా ప్రస్తుత ప్రభుత్వంలో రైతు బంధు రాకపోవడంతో ఆమె కుమారుడు బచ్చయ్య ఆరా తీశాడు. ఆ భూమిని అదే గ్రామానికి చెందిన జబ్బు అలివేలు పేరున ఉండడంతో విస్తుపోయాడు. తన తల్లి భూమిని ఎవరు కాజేశారు, ఎలా కాజేశారని తహసీల్దార్ కార్యాలయం చుట్టూ తిరగ్గా సరైన సమాచారం ఇవ్వలేదు. దీంతో బాధితుడు సమాచార హక్కు చట్టం ద్వారా దరఖాస్తు చేసుకోగా తన తల్లి మరణించినట్లు గ్రామ కార్యదర్శి జనవరి 1, 2023 రోజున మరణ ధృవపత్రం ఇచ్చినట్లు ఆధారాలు లభించాయి. అలివేలు కుమారుడు పెద్దులు ఈ తతంగం అంతా జరిపి 3 నెలల క్రితం అమ్రాబాద్ తహసీల్దార్ కార్యాలయం కేంద్రంగా పట్టా మార్పిడి జరిగినట్లు తేలింది. అధికారుల చేతులు తడిపితే చాలు బ్రతికున్న వారికి సైతం మరణ ధృవపత్రాలు జారీ చేస్తారని దీంతో నిరూపితమైంది. అసలు ఏజెన్సీ చట్ట ప్రకారం ఈ ప్రాంతంలో భూములు కొనడానికి, అమ్మడానికి లేదు. కేవలం అనువంశికంగా ఉన్నవారికి భూ మార్పిడి చేయాల్సి ఉంది. కానీ ఇక్కడ అధికారులు వారి ఇంటి పేర్లు వేరువేరుగా ఉన్న ఎలాంటి అనుమానం రాలేదంటే ఏ స్థాయిలో ముడుపులు ముట్టాయో దీన్ని బట్టి అర్థమవుతోంది. ఇకనైనా ఇలాంటి అవినీతి అక్రమాలపై ప్రభుత్వం ఉక్కుపాదం మోపి నిరుపేదలకు న్యాయం చేయాలనే డిమాండ్లు వినిపిస్తున్నాయి. తప్పుడు ధృవపత్రాలు ఇచ్చిన, పట్టా చేసిన అధికారులపై కఠిన చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు. మీ ఇంటి పేరు? ఎడుమోళ్ళ. ఎడుమోళ్ళా? మళ్ళీ ఏమైంది? ఏమైంది? పానవా? ఎవరు చేయించుకున్నారు? అది చేయించుకున్నాడు ఇదిగాడు. వాళ్ళ ఇంటి పేరేంది? జబ్బు అయింది కానీ నేను తిరుగులాడుతున్నా. నా చెల్లి ఆడైతే చేయించుకున్నాడు. అది నాకేం సంబంధం? ఆడేవాడు నేనే వచ్చింది. చేసిన వాళ్ళతో చేసింది, వీళ్ళతో చేయించుకున్నాడు. నా పొలం అది నాకేమో సంబంధం? ఆడేవాడు నేనేవాడు. రానిగయ్యా, రానిగయ్యా. మీ ఇంటి పేరు? ఎడుమోళ్ళ. ఎడుమోళ్ళా? మళ్ళీ ఏమైంది? ఏమైంది? పానవా? ఎవరు చేయించుకున్నారు? అది చేయించుకున్నాడు.
ఖమ్మం జిల్లా సత్తుపల్లి పట్టణంలో తెల్లవారుజాము నుండే భారీ వర్షం పడింది. దీంతో సింగరేణిలో బొగ్గు ఉత్పత్తి పనులు నిలిచిపోయాయి. ఉదయం నుంచే ఉరుములు, మెరుపులు, పిడుగులతో కూడిన వర్షం కురిసింది. ఉదయం 7:30 దాటాక కూడా వాహనదారులు లైట్లు వేసుకుని ప్రయాణం సాగించారు. భారీ వర్షంతో జేవీఆర్, కిస్టారం, ఓసీల్లోకి నీరు చేరింది. దీంతో బొగ్గు ఉత్పత్తి పనులకు ఆటంకం ఏర్పడింది. జేవీఆర్, కిస్టారం, ఓసీలలో 90,000 క్యూబిక్ మీటర్ల మట్టి తవ్వకాలతో పాటు 20,000 టన్నుల బొగ్గు ఉత్పత్తికి ఆటంకం ఏర్పడింది. వరంగల్ జిల్లా తాళ్లకుంట తండాలో మణి అనే రైతుకు వింత అనుభవం ఎదురైంది. పంట సాగుకు నీటి కొరత వేధిస్తూ ఉండడంతో ఖర్చైనా పర్వాలేదని ఓ బోరు వేయాలని భావించారు. ఈ నేపథ్యంలోనే ఆ రైతుకు బోరు పాయింట్ షాక్ ఇచ్చింది. తనకున్న 3 ఎకరాల భూమిలో బోరు వేసేందుకు బోరు పాయింట్ సిద్ధం చేసి బోరు వేయగా మొదటి పాయింట్లో 50 ఫీట్లలోనే బండరాయి వచ్చింది. దీంతో నిరాశకు గురైన ఆ రైతు రెండవ పాయింట్ బోరు వేయాలని భావించి అందులో 200 ఫీట్లు వేసినా నీటి జాడ కనపడలేదు. రెండవ పాయింట్లోనే మరింత లోతుగా ప్రయత్నించడంతో మొదటగా వేసిన బోరు పాయింట్లో నీళ్లు ఒక్కసారిగా ఎగిసిపడ్డాయి. దీంతో రైతు మొదట ఆశ్చర్యపోయినా తేరుకొని సంబరపడిపోయాడు. ఏలూరు జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. ఆగిరిపల్లి మండలం ఈదులగూడెం గ్రామానికి చెందిన నాగేశ్వరరావు విద్యుత్ ప్రమాదంతో మృతి చెందాడు. పొలంలోని ఫెన్సింగ్కు విద్యుత్ వైర్లో ఆనుకొని ఉండటంతో ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో నాగేశ్వరరావుతో పాటు అక్కడే ఉన్న కోతులు కూడా మరణించాయి. ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. జేడీఎస్ మాజీ ఎంపీ ప్రజ్వల్ రేవణ్ణ సోదరుడు డాక్టర్ సూరజ్ రేవణ్ణను పోలీసులు విచారిస్తున్నారు. లైంగిక వేధింపుల కేసులో సూరజ్ను పోలీసులు అరెస్టు చేశారు. ఎమ్మెల్సీ అయిన సూరజ్ తనపై అసహజ లైంగిక దాడికి పాల్పడ్డాడని చేతన్ కేఎస్ అనే జేడీఎస్ కార్యకర్త పోలీసులు కంప్లైంట్ చేశాడు. లోక్సభ ఎన్నికల సమయంలో పరిచయమైన సూరజ్ ఫామ్ హౌస్కు పిలిచి దాడికి యత్నించాడని ఆరోపించారు. ఫిర్యాదు ఆధారంగా కేసు నమోదు చేసిన పోలీసులు సూరజ్ను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. జూన్ 16 సాయంత్రం సూరజ్ రేవణ్ణ ఫామ్ హౌస్లో తనపై లైంగిక దాడికి పాల్పడ్డాడని బాధితుడు ఆరోపించారు. హసన్ జిల్లాలోని రేవణ్ణ కుటుంబానికి చెందిన ఫామ్ హౌస్లో అఘాయిత్యానికి పాల్పడ్డాడని చెప్పాడు. బాధితుడి ఫిర్యాదు ఆధారంగా పోలీసులు సూరజ్పై ఐపీసీ సెక్షన్ 377/506 కింద కేసు నమోదు చేశారు. శనివారం సాయంత్రమే సూరజ్ రేవణ్ణను పోలీసులు అదుపులోకి తీసుకుని విచారించారు. ఈ క్రమంలోనే హసన్ పోలీసులు సూరజ్ను అరెస్టు చేశారు. అయితే ఈ ఆరోపణలను సూరజ్ రేవణ్ణ తోసిపుచ్చాడు. ఆరోపణలు చేసిన యువకుడు 5 కోట్లు ఇవ్వాలని తనను బెదిరించాడని, తాను ఇవ్వకపోవడం వల్లే తప్పుడు కేసు పెట్టాడని తెలిపారు. ఇవి ఇప్పటి వరకు అప్డేట్స్. కీప్ వాచింగ్ స్వతంత్ర.